హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ ఇంట్లోనే అన్నీ ఉన్న వాటితోనే మనము ఏవి బయట కొనే పని లేకోకుండా పిండి కూడా మనమే ఇంట్లో తయారు చేసుకొని జ్యూసీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొనేసి ప్యాన్ పెట్టుకొనేసి 1 కప్పు వరకు అయితే గోధుమపిండి తీసుకోవాలి. సో అలాగే ఒక ఫుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా వేసుకొనేసి మనము ఈ పిండి వేయించుకునేటప్పుడు ఫస్ట్లో అయితే కాస్త ప్యాన్ హీట్ అయ్యే వరకు అయితే కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హీట్ అయింది అన్న తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి దగ్గర ఉండి అయితే చక్కగా వేయించుకోవాలి. నెయ్యి కాస్త కరిగి పిండిలోకి పట్టి కలర్ కాస్త మారే వరకు అయితే లో ఫ్లేమ్లోనే ఓపికగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనము ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవాలి. ఒక మందపాటి కడాయి, అది కూడా ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే గులాబ్ జామ్ వేసినప్పుడు అన్నీ నానుతాయి. సో ఇలా పెట్టుకున్న తర్వాత 2 కప్పుల వరకు అయితే చక్కెర వేసుకోవాలి. 2 కప్పులకు గాను 3 కప్పులు అయితే వాటర్ వేసుకోవాలి. జనరల్గా మనం బయట కొనే పిండికి అయితే 2 కప్పులే వాడతాము. బట్ ఇక్కడ గోధుమ పిండి సో గట్టిగా రాకుండా జ్యూసీగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ మెజర్మెంట్స్తో మీరు పక్కా చేయాల్సిందే. సో ఈ విధంగా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా ఉడికించుకొనేసి ఇక్కడ మన పాకము ముదురు పాకం అక్కర్లేదు, తీగ పాకం కూడా అక్కర్లేదు. జస్ట్ మన ఫింగర్స్తో పట్టుకుంటే ఆ ఫీల్ ఉండాలి, అంటే జిగురుగా ఉంది అనే ఫీల్ ఉంటే సరిపోతుంది. సో ఇలా ఉంది అన్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. కానీ ప్లేట్ పెట్టి పెట్టండి, చల్లారకూడదు, వేడిగానే ఉండాలి. సో ఇది అయిపోయింది కదా, మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు పిండి అయితే చల్లారిపోయింది. సో కొద్దిగా అక్కడక్కడ నెయ్యి వేసాం కాబట్టి ఉండలుగా అనిపిస్తుంది. సో అది లేకోకుండా మనం ఈ విధంగా చేసుకొని ఒక చిటికెడు ఉప్పు, అలాగే ఒక చిటికెడు వంట సోడా, అలాగే 1/4 టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా వేసుకొనేసి ఇక్కడ ఉందండి అసలుది పాలమీగడైతే మనము 2 రోజులది కానీ 1 రోజు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొనేసి మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక 2 స్పూన్ల వరకు అయితే పాలమీగడ వేసుకోండి. అప్పుడే మనకి గోధుమ గులాబ్ జాములు అయితేనా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే పిండి కలిపేటప్పుడు మరొక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఫింగర్స్తోనే ఫస్ట్ అయితే ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు గట్టిగా కలపడం వలన మనకి గట్టిగా వస్తుంది పిండి. సో ఇలా ఫింగర్స్తో కలిపితేనే మనకి సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కావాలనుకుంటే పాలైనా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు, ఏదైనా పర్లేదు. టేస్ట్లో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి చేతికి అంటుకోదు. సో అలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. కానీ పిండి ఎలా వచ్చిందనేది మీకు చూపించాలి కదా. ఇక్కడ చూడండి, ఇలా తీస్తే ఓపెన్ చేస్తే ఈ విధంగా ఎయిర్ ఫామ్స్ అయి ఉండాలి. అప్పుడే మనకు గులాబ్ జామ్ అనేది కరెక్ట్గా వస్తుంది. రాలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్లే అనమాట. సో ఈ విధంగా వచ్చిన దాన్ని మరి ఉండగా చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు పిండిని చూస్తే చక్కగా నానింటుంది కూడా. ఇప్పుడు కొద్దిగా చిన్న బాల్స్గా తీసుకోవడానికి కొద్దిగా పిండి తీసుకొని ఒక చేతికి అరచేతికి కాస్త ఈ నెయ్యి రాసుకొనేసి ఈ విధంగా మరీ ఓవర్గా ప్రెస్ చేయకోకుండా జస్ట్ 2 చేతుల మధ్యలో జస్ట్ నలిగేలాగా క్రాక్స్ లేకోకుండా ఈ విధంగా అయితే రౌండ్గా చేసుకొని అంతా మిగతా పిండిని కూడా ఈ విధంగా బాల్స్గా చేసేసి సిద్ధంగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి సిద్ధమయ్యాయి. ఇవి ఉండలు చేస్తున్నప్పుడే నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఈ విధంగా కడాయిలో ఆయిల్ వేశాను. సో ఆయిల్ కాస్త హీట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం అయితే ఈ విధంగా కొద్దిగా పిండి వేసి అయితే చెక్ చేసుకోండి. సో ఆయిల్ కాగింది. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకవేళ ఆయిల్ ఓవర్గా హీట్ అయింది అనిపిస్తే స్టవ్ ఆపేసి ఆ తర్వాతనే మనం గులాబ్ జాము ఉండలు వేసుకోండి. ఒక 2 నిమిషాల వరకు అయితే గులాబ్ జామున్ని గరిటె పెట్టి కదలించకండి. ఆ తరువాతనే ఈ విధంగా గరిటె పెట్టి స్లోగా రోల్ చేయండి. సో అప్పుడే మనకి ఎక్కడ పగలుకోకుండా నిదానంగా కాగుతాయి. సో ఇలా కాగిన మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని సిరప్లోకి వేసేసుకోవాలి. అన్నీ వెంటనే వేసుకోవాలి. సిరప్ వేడిగా ఉండాలి, ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది వేసిన తర్వాత మనము వెంటనే ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేస్తే చూడండి, ముందు వేసినవైతే అప్పుడే ఆల్రెడీ మెత్తగా కూడా అయిపోయాయి. ఇప్పుడు వేసినవైతే గట్టిగా కనబడిస్తాయి, ముందు వేసినవైతే మెత్తగా అనిపిస్తాయి. మీరు ఒకవేళ వెంటనే తినాలి అని అనుకున్న వాళ్ళైతే
ఒక 2 నిమిషాల వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని సిరప్ను ఉడికించుకోండి. అప్పుడు మొత్తం అన్నీ బాగా ఒకసారి ఉడికి జ్యూసీగా కూడా తయారైతాయి. ఒకవేళ టైం ఉందిలే పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఒక 2 అవర్స్ పక్కన పెట్టేయండి. నేనైతే ఇక్కడ 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా తెల్లగా ఉన్నవి ఏంటి అంటే టోటల్గా మునిగలేదు. సో అది వాటిని లోపలికి ప్రెస్ చేసేసి సో మెత్తగా అయిన వాటిని మనం తీసుకొని తినేయచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇలా కట్ చేస్తే అస్సలు మనం బయట కొన్న పిండి కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదండి, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మీకు కూడా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మైదా పిండి బయట పిండి నచ్చని వాళ్ళు ఈ విధంగా గోధుమ పిండితో హెల్తీగా చేసుకోండి. ఇవి మనకు మిగతా నార్మల్ గులాబ్ జామ్ ఎన్ని రోజులైతే స్టోర్ ఉంటుందో సో అలానే ఉంటాయి. సో కాకపోతే గోధుమ పిండి ఫీలింగ్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.